విశాఖ వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 అట్టహాసంగా ప్రారంభమైంది. విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు కేశినేని చిన్ని, శ్రీభరత్, హీరో వెంకటేష్ పాల్గొన్నారు. రూరల్ ప్రాంతాల్లో టాలెంట్ ఉండి ఆర్థికంగా రాణించలేని క్రీడాకారులను వెలికి తీయడమే తమ లక్ష్యమని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. గతంలో కంటే మెరుగ్గా ఏర్పాట్లు చేశారని, బరిలోకి దిగిన 7 జట్లకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు ఇది సరైన అవకాశమని పేర్కొన్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి ఏపీఎల్ ఈ లీగ్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ లీగ్ని స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో మేము అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్లాట్ఫామ్ అంటే చాలామంది ఐపీఎల్ బాగా కాంపిటీషన్ ఉంది కనుక ఐపీఎల్లో అలాంటి వారికి అవకాశాలు లేనటువంటి సందర్భాల్లో ఇలాంటి ఏపీఎల్ ఒక వేదిక కాబోతుంది. అలాగే మన ప్రాంతం నుంచి మంచి ప్లేయర్స్ని మరి నేషనల్ లెవెల్లో ఫోకస్ చేయడానికి కూడా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. కనుక ఈ క్రికెట్ అంటేనే చాలా కాంపిటీషన్, చాలామందికి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఉంది ఐపీఎల్లో. సో ఈ ప్లాట్ఫామ్ అలాంటి వారికి ఒక వేదిక కాబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా దీని ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే క్రీడాకారులకు కూడా మరి ఈరోజు ప్రభుత్వం కూడా బాగా ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భం కనుక క్రీడల వైపు కూడా ప్రజలు పిల్లల్ని నడిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఆర్గనైజర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. మరి ఏపీఎల్ ఈ లీగ్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ లీగ్ని స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో మేము అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్లాట్ఫామ్ అంటే చాలామంది ఐపీఎల్ బాగా కాంపిటీషన్ ఉంది కనుక ఐపీఎల్లో అలాంటి వారికి అవకాశాలు లేనటువంటి సందర్భాల్లో ఇలాంటి చాలా ఆనందంగా ఉంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రప్రథమ ఏపీఎల్ కార్యక్రమానికి ప్రారంభోత్సవం రావడానికి చాలా ఆనందంగా ఉంది. అందరూ క్రీడాభిమానులు ఎదురు చూసే విధంగానే మొత్తం 7 టీమ్స్ రెడీ అయ్యి విశాఖపట్నం స్టేడియం మనకి ఎప్పుడూ చూస్తే హోమ్ టీంకి వచ్చే స్టేడియం. ఇవాళ 7 టీములకి కూడా హోమ్ స్టేడియం విశాఖపట్నం స్టేడియమే కాబట్టి రసవత్తరంగా ఈ కాంపిటీషన్ జరగబోతుంది. మొన్నే చూసాం ఈ ఐపీఎల్లో కూడా ఇక్కడ హోమ్ టీం అయిన ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచ్లు ఇక్కడి నుంచి గెలిచి ఇంకొక 2-3 మ్యాచ్లు ఉంటుంటే సెమీఫైనల్స్ కూడా వెళ్ళే ఇది కూడా వచ్చేదని మేము అందరం కూడా అనుకున్నాం. తప్పకుండా ఇటువంటి అదృష్టమైన స్టేడియం ఇండియన్ క్రికెట్ టీం కూడా చాలా అదృష్టమైన స్టేడియం. క్రీడల రాజధాని అయిన విశాఖపట్నాన్ని ఆల్రెడీ ఏపీఎల్ ఉత్సవానికి రెడీ అయింది. ఈ 15 రోజులు ఈ ఉత్సవం విశాఖపట్నం నగరవాసులనే కాకుండా ఆంధ్రప్రదేశ్ క్రీడాభిమానులందరినీ ఆనంద ఉత్సాహాల్లో నింపిపోతుంది. తప్పకుండా చక్కటి క్రీడా ప్రదర్శన ప్రదర్శించాలి. ఒక్కటే మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఒక్కటే కోరుకుంటున్నాం. ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే రూరల్ ప్రాంతంలో ఉన్నారో, ఎవరి క్రీడా వెలికి తీయాలో ఇటువంటి టోర్నమెంట్ బ్రహ్మాండంగా పనికొచ్చి త్వరలో ఐపీఎల్లో కూడా ఇటువంటి క్రీడాకారులు షైన్ అయ్యి ఇండియన్ క్రికెట్ టీంలో కూడా మన నితీష్ రెడ్డి లాంటి ఎంతోమంది క్రీడాకారులు తయారవ్వాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా ఆ విధంగానే ఈ యొక్క ఏపీఎల్ తీసుకెళ్తుంది. తప్పకుండా ఏపీఎల్ రేపు రాబోయే సీజన్ ఆఫ్ ఏపీఎల్ అన్ని నగరాల్లో అంటే ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని నగరాల్లో కూడా ప్రవేశపెట్టి ఈ క్రీడకు మరింత ఆకర్షణీయంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలుగుతీయటమే ఇది ఒక ముఖ్య ఉద్దేశం. ఈ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఆహ్వానం. మీరు రండి, ఆనందించండి. ముఖ్యంగా ఈ క్రీడలో స్కూల్ విద్యార్థులకి, కాలేజీ విద్యార్థులందరికీ కూడా మేము ప్రతి కాలేజీలోనూ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం. చాలా ఆనందంగా ఉంది. ఆంధ్ర క్రికెట్